నుంచి. లెట్స్ వెల్కమ్ శర్వరి. ఎంబులేమా ఏం బుల్లెమా నవ్వుతుంటావు? ఒరేయ్, మన అప్పటి నుంచి వెతుకుతున్న జూనియర్ ఆర్టిస్ట్ ఇక్కడే ఉన్నాడు రా. హే పదవయ్యా, ఎప్పటి నుంచో డైరెక్టర్ గారు పిలుస్తున్నారు నిన్ను. ఏం బుల్లెమా చాలు చాలులేవయ్యా, ఎన్టీ రామారావు గారిలా ఫీల్ అయిపోతున్నావు. ఎన్ని రోజుల తర్వాత ఎన్ని సీజన్స్ తర్వాత అనిపించింది. చక్కగా అంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తో యాజ్ ఇట్ ఈస్ గా భానుప్రియ గారిని దింపేశారు. వండర్ఫుల్.
శేఖర్ మాస్టర్. చాలా రోజులైంది ఇలాంటి సాంగ్ చూసి, మధ్యలో ఏ మిక్సింగ్ లేకుండా, కింద పడతారు మీద పడతారు లేకుండా నీట్ గా అందంగా చేసావు. అంటే ఇలాంటి సాంగ్ చేయాలంటే చాలా మంచి డాన్సర్ అయి ఉండాలి, నంబర్ 1 డాన్సర్ అయి ఉండాలి. అది నీలో ఉంది సర్వరి. ఎవ్వరూ లేరు, ఓన్లీ సోలోనే. వెటిల్లా నిన్నే చూస్తున్నాం. నీ ఎక్స్ప్రెషన్స్ తో మెస్మరైజ్ చేసావు. ప్రతిదీ చాలా 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 బాగా చేశారు. అందమైన దాన్ని క్రియేట్ చేసిన శ్రీకాంత్, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ శ్రీకాంత్. ప్యూర్ డాన్స్ ఉంది విత్ ఎక్స్ప్రెషన్స్. అంటే ఒక కంటెస్టెంట్స్ మనం ఎలా చూడాలనుకుంటున్నాం అన్ని రకాలుగా నువ్వు చేపించొద్దాన్ని. ఏ బిట్ కి ఏ లైన్ కి ఎలా చేయాలి, దేనికి ఎలా చేయాలి, ప్లస్ నువ్వు దాన్నే వదలకుండా మధ్యలో క్రియేటివ్ గా ఫ్లవర్స్ వచ్చేటట్టు అది చాలా ఫ్రెష్ గా రిఫ్రెషింగ్ గా అనిపించింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి అందమైన సాంగ్ చూసాం. సూపర్. ఇలాగే మంచి మంచి సాంగ్స్ చేస్తా ఉండి శ్రీకాంత్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. I never expected such performance from you. I'm so sorry to say this. Naku first lunch I used to call you Kutti Simran. You were like Simran ma'am, black and white lo performance lela expressions adu sari to cheyadam. Oh my god, inka chudalani kaniపించింది ఆ expressions. Wow. Can I bite you? No words. Super performance. ఓకే, ప్రియమణి గారు. నిజంగా చెప్పాలంటే శ్రీకాంత్ వాట్ అ కొరియోగ్రఫీ. చిన్న చిన్న విషయాలు మీరు తీసుకొచ్చారు. దట్ ఫ్యాన్ అది విత్ ఆ బ్యాగ్. సో అమ్మాయి అండ్ లాస్ట్ లో ఇది కూడా తినడం, మీరు ఎలా స్టార్ట్ చేశారో అలాగే మీరు ఫినిష్ చేశారు. అండ్ కమింగ్ టు ద హీరోయిన్ శర్వరి, వన్ మ్యాన్ ఆర్మీ అంటాం కదా, దట్ ఈస్ దిస్ పర్ఫార్మెన్స్. ఎక్స్ప్రెషన్ కి ఎక్స్ప్రెషన్ కరెక్ట్ గా ఉంది అండ్ యువర్ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ గా ఉంది. యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ కేపబిలిటీస్ శర్వరి. యూ జస్ట్ టుక్ ద పర్ఫార్మెన్స్ టు అనదర్ లెవెల్. అప్పుడు చూస్తున్న శర్వరికి అండ్ కంటెస్టెంట్ శర్వరికి దేర్ సో మచ్ ఆఫ్ అ డిఫరెన్స్. లవ్ యూ, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. D13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అందరూ అంటారు, కానీ ఆ గోల్డ్ ఎప్పటికీ ఓల్డ్ కాదని మేమంతా అంటాం. అందుకే ఇవాల్టి మా ఈ D13 లో రెట్రో థీమ్ తో మా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. పదహారేళ్ల వయసు, పడి పడి లేచే మనసు. 16 వయసు, పడి పడి లేచే మనసు. పట్టుకో పట్టుకో, కళ్ళు నుంచి పట్టుకో, కట్టుకో కట్టుకో, పక్క మీది కట్టుకో. 16 వయసు, పడి పడి లేచే మనసు. Everybody, that's good. పట్టుకో పట్టుకో, కళ్ళు నుంచి పట్టుకో, కట్టుకో కట్టుకో, పక్క మీది కట్టుకో. ప్రపంచంలో పనికిరానివంటూ ఏమీ ఉండవని ఓ మహానుభావుడు అన్నాడు. ఆయనకి ఈ నలుగురిని పరిచయం చేశామనుకోండి, ఆయన అన్నమాట ఆయనే వెనక్కి తీసుకుంటాడు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే, ఇదేలే. ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే, అదేలే. ఏంటన్నా ఏమైంది? ఏం చేస్తున్నావు? రెట్రో థీమ్ అన్నారు కదా, ఓల్డ్ వాయిస్ ట్రై చేస్తున్నా. ఎందుకు ట్రై చేయడం? ఓ సంవత్సరం ఆగు, ఒరిజినల్ నేచురల్ గా వచ్చేద్ది. నన్ను చేయమంటావా? నువ్వంటే ఏజ్ లో ఉండగొట్టి నీకు వచ్చేస్తుంది. ఆయన ఏంటి కామ్గా ఉన్నాడు? పెద్దలు మీరేదో మాట్లాడుకుంటారు కదా, నాకెందుకు? పెద్దలా మరి కాదా? ఏరా నీది 10th క్లాస్ అయిపోయిందని అడిగాడు మా నాన్న, తెలుసా? ఎవడయ్యా డి అంటే ఓన్లీ డాన్స్ కామెడీ ఉంటదండి. అర్జుడు స్టాండప్ కామెడీ చేస్తున్నాడు. సర్లే ఇదిగో వెనకరా. ఏయ్ ఏంట్రా రెట్రో థీమ్ వెనక్కి, అది కూడా నన్ను. అది కాదు, ఏ? ఆ లతా గీత ఉన్నారు కదా, అవును. కాలేజీలో కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కదా, ఆ. మనతో పోటీ పడతారంట. ఏంటి మనతోనే? కాలేజీలో అందరి ముందు? కల్చరల్ యాక్టివిటీస్ అంటే సాంస్కృతిక కార్యక్రమాలు, నువ్వు సాయంత్రం చేసే కార్యక్రమాలు కాదు. ఏం చేస్తానరా ఏంటే బాబు నవ్వుతో? ఆడపిల్లలు పొద్దున్న వాటర్ ట్యాప్ దగ్గర బిందులతో కొట్టుకుంటారు కదా, అలా మన కోసం కొట్టుకుంటారు. ఏం చేయమంటావు? ఆ బిందె నీళ్ళు తీసుకుని మొహాన్ని కొట్టుకో. సర్లే, మీకు అర్థం కావట్లేదు. అన్న నేను చాలా పేదవాళ్ళం, రోజు పొద్దున్నే పస్తులు ఉంటాం. కానీ ఒక రాత్రి అయితే మాత్రం అన్న ఎక్కడో తినొచ్చి మీరు కూడా తినేయండి రా అంటాడు. మరి మాకు అర్థం కాదు, ఎక్కడ తింటాడు.
ఏయ్, కొంచెం సైలెంట్ గుండు. అన్నకే నైట్ అయితే ఆకలి చాలదు. ఒక రోజులో 18 గంటలు మా కోసమే కేటాయిస్తాడండి అన్న. మిగతా 6 గంటలు అది పంకజమని ఆవిడ కేటాయిస్తుంటాడు. ఎరుపు చొక్కా వేసాడు కదా అని ఎరుపు అనుకుంటున్నారు మీరు. మా అన్న ఎరుపే కాదు, ఒక అరుపు, ఒక మెరుపు, ఒక పరుపు, ఒక పరుపు. మాతో కాదే, వాళ్ళు పిలిస్తే ఇవాళ తాడో పేడో తేల్చేస్తాం. ఓ బ్యూటిఫుల్ క్వీన్స్. మసక మసక చీకటిలో మల్లెతో తగనకాల మా పటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది. ఓకే యా 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 యా. హలో 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 అయ్యో ఏం చేస్తున్నావు తల్లి? రెట్రో ప్రాక్టీస్. అమ్మా ఇందాక ఇచ్చిన డైలాగులు ప్రాక్టీస్ చేయండి చాలు. అయినా ఎందుకు రావడానికి ఎందుకు ఇంత లేట్ అయింది? మేకప్ వేసుకునేసరికి లేట్ అయింది. ఏంటి మీకు అసలు మేకప్ అవసరమా? కదా? డైరెక్ట్ ప్లాస్టిక్ సర్జరీ. పంచులేస్తున్నారు. దింపుతా. కూర్చొని ఆ సోఫాలు దిగుతున్నాయి కానీ మీరు దింపేది ఎప్పుడు? మమ్మల్ని మరి ఇంత మాట అంటారా? ఈ రోజు ఏంటో చూపిస్తాం. నేనేం అనలేదు కదా. నీకే దింపేది. వాళ్ళు సోఫాలు కత్తుకుపోయి ఉన్నారంటారు, మీరేం చేస్తున్నారు? సార్ డీలో ఎంత డెడికేషన్ సార్. ఈడంటే ఎంటర్టైన్మెంట్ మామూలు ఎంటర్టైన్మెంట్. డాన్స్ చూసారా? నేను ఆయన అందుకే అడగలే, నిన్ను అడుగుతున్నా. నువ్వేం చేస్తున్నావు అని. అదేదో చెప్పేసిరా. చూడు ఇప్పటికి ఎంత డెడికేటెడ్ గా తన స్కిట్ అయిపోయింది, వెళ్ళిపోయి ఎలా కూర్చున్నాడు చూడు. నువ్వు అయినా ఏం చేయకుండా ఇక్కడ నుంచి ఏం చేస్తున్నావు? అదేదో దింపేదాకా రాడు. ఏం చేస్తారు ఇక్కడ? విగ్ ఏంటి, ఆ డ్రెస్ ఏంటి? కాదే రెట్రో థీమ్ వేసుకొని స్పెషల్ ఉండదా మనకి? స్పెషల్ కావాలి నీకు? ఆ. ఆ కళ్ళజోడు తీసేయ్. ఇదిగో ఇలాంటి సమయాల్లో నువ్వు నేర్చుకోవాల్సిన బెల్ట్ ది. ఇప్పుడు ఈ బెల్ట్ ఉందా? ఉంది. బాగా రోల్ చేయాలన్నమాట దీన్ని. ఇలా బాగా రోల్ చేసేసి చిన్నగా చేసేసి చేతితో పెట్టేసుకుని వెళ్ళిపోయి కూర్చోవాలన్నమాట. బకులు తీసేయాలన్నమాట. ఓకే భయ్యా, ఇప్పుడు బకెల్ ఉంటే ప్రాబ్లం ఏంటి? గుచ్చుకుంటుందమ్మా. గుచ్చుకుంటుందా?